తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్, తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్. నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం. ఏంట్రా ఇది? ఏంటే కరువులో ఉన్న వాళ్ళకి ఇస్తే రిలీఫ్ ఫండ్, నీలాంటి పోలీస్ ఆఫీసర్స్ కి ఇస్తే కరప్షన్ ఫండ్, లంచం. పనేంటి? నా రాణి కనిపించటం లేదు. రాణి అంటే కూతురా కుక్క పిల్ల? కుక్క పిల్ల కాదు, ఆడపిల్ల. పేరు మిత్రవింద, వయసు 23 సంవత్సరాలు. వయసు వచ్చిన ఆడపిల్ల కనపడబోతే తప్పిపోయింది అనరు, లేచిపోయింది అంటారు. తెలియకపోతే అడిగి తెలుసుకోండి సార్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. సరే, ఎప్పటి నుంచి కనపట్టలేదు? 4 సెంచరీల నుంచి మిస్సింగ్ సార్. 4 శతాబ్దాల? సార్, ప్రకృతిలో ఎన్ని విపరీతాలు వచ్చినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టడం లేదు సార్. ఎలాగైనా సరే నా రాణి నా ముందుండాలి సార్. ఏవరా, నేను నీకండి పాగలగానిలా కనిపిస్తున్నానా? నేనంటే ఏం బాగుంటుంది సార్? కావాలంటే లంచం ఎక్కువ తీసుకోండి. తెల్లవారేసరికల్లా నా రాణి నా కళ్ళ ముందు ఉండాలి సార్. ఏంటి సార్, వింటానికే మీకు ఎంత విచిత్రంగా ఉంటే చేసుకోబోయేవాడిని నేనెంత భరిస్తున్నానో ఆలోచించండి సార్. నిలబడతావంటే తీసుకురావు వెళ్ళు. నువ్వేంటి కృష్ణా జిల్లా వెళ్ళు. హలో, నువ్వు వైజాగ్ వెళ్ళు. హలో, ఏంటి నీకు ప్రత్యేకించి బొట్టు పెట్టి చెప్పాలా? అర్థం కావట్లేదా? నువ్వు ఉదయపూర్ వెళ్ళు. అమ్మా! అమ్మా! ఆ! స్వామి, స్వామి, మీరేంటి స్వామి ఇక్కడ ఉన్నారు? నా రాణి గారు కనపట్లేదు స్వామి. ఎక్కడుందో చెప్పండి స్వామి. రే, జంబో జెట్ మలాని ఎత్తడైపోయి నేను ఎడుతుంటే నీ రాణి ఎక్కడుందో నాకేం తెలుస్తుందరా? ఆ. నన్ను వదిలేరా. ఇప్పుడు నా గతేంటి స్వామి? నా గత్తేంటో నాకు అర్థం కావట్లేదు. ఆ, నీకో ఫ్లాష్ బ్యాక్, దానికి ఒక హీరోయిన్. సినిమా చూడవా? చూస్తాను స్వామి. ఇదిగో మగధీరా, ఉంచుకో, ఆ, వాడుకో. సినిమాగా చెప్పారా స్వామి? ఆ. అమ్మా! బాబాయ్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను ఇక్కడుంటే ఊరి జనం నన్ను చూసి పంచాక్షర్ అనుకుంటారని మీరు భయపడుతున్నారు. అందుకే ఇంతవరకు నాకు ఈ ఊరు చూపించలేదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఓకే, ఈ ఊరు చూపించలేదు, కానీ పంచాక్షర్కి ఇష్టమైన అమ్మవారి గుడి నాకు చూసి వెళ్లాలనిపిస్తోంది. శ్రీరామ్, నువ్వు వచ్చినా రాకపోయినా రాత్రి నేను గుడి చూడ్డానికి వెళ్తాను. వీడికి నిద్రకుతలేదు తెలియదు కానీ మా నాయన మన రాసి 4 ఎకరాల నిమ్మ తోట మొత్తంగా చేస్తున్నాడు. ఏనట్టున్నాడు. ఇదేంట్రా, ఏసీ నిమ్మకాయలు ఒక్కటి ఒక దాన్ని వెళ్ళిపోయినాయి. ఇది ఒక్కటి మాత్రం బ్రేక్ వేసినట్టు ఇక్కడ ఆగిపోయింది. ఓ, అర్థం కాలేదా? అక్కడ తవ్వమంటాడు. తవ్వండి, తవ్వండి. ఏమన్నా ఏదో చప్పుడు వస్తుందన్నా? గజ్జల చప్పుడు రా. నిధుతో వేటప్పుడు గజ్జల చప్పుడు వినిపించొద్దని మా అధైర్యం చెప్పాడు. ఎవడాడు? ఇంత అవును, నా పేరు ధైర్యం, మా తాత పేరు అధైర్యం, మా నాయన పేరు మొండి ధైర్యం, మా నాన్న పేరు గుండె ధైర్యం. అబ్బా, మీరు తవ్వండి ధైర్యంగా. అలాగే అన్నా. తవ్వండి. వాడేంట్రా గజ్జల శబ్దం ఇంత ఎక్కువైనా ఏమి వినపడినట్టు మంత్రాలు చదువుతున్నాడు.
వినాశం. బావా 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 ఈ టైంలో ఏంటా? బావా చూసొస్తాను. బావా 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 తలుపు తీరేంట్రా బావా బావా ఆ పంచాక్షరి దెయ్యమే కనిపించింది బావా దెయ్యం కనిపించింది. చీకట్లో ఆ కపాలిని చూసి దెయ్యం అనుకున్నావా, లేక నీ నీడను నువ్వే చూసి భయపడ్డావా? కాదు బావా పండ్రా. పంచాక్షరి కనిపిస్తుందన్నా. మంచి మూడ్ ఖరాబ్ చేసిండ్రు. పండి. బావా, నేను మా ఊరు వెళ్ళిపోతాను రా. ఒక్కసారి ఇది కనిపిస్తే దోలు తీరుద్ది. పాగల్గా. ఏయ్, ఏమైందే? జయా, జయా, ఏమైంది? ఏమైందే? ఇటు చూడు. జయా, బొమ్మర్దే, 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 ఏడున్నావురా? ఎవరదే? దమ్ముంటే నా ముందుకు రారా. నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోయానా? నేను చచ్చిపోయానా? చచ్చిపోయానా? చెప్పరా. నిన్ను చంపకుండా నేనెలా చేస్తాను? నన్ను చంపుతావా? ఏయ్ పంచాక్షరి, అందరూ దేవత అని పిలిచే నిన్ను అమ్మోరు ఆవహించి ఉండగానే అగ్నికి ఆహుతిచ్చి బూడిద చేసి పడేశానే. నువ్వు బూడిద చేసింది నన్ను కాదు, నా శరీరాన్ని. నా కంట్లో పగ బతికే ఉంది. అది నీ చావు కోసం ఎదురు చూస్తుంది. నేనిక్కడికొచ్చింది ఆడుకోవడానికి కాదు, వేటాడడానికి. ఆడదానివి, ఆత్మవి. నా అంతం నీ సొంతం కాదే. నీకు గుడిలో చోటు లేకుండా చేశా. నీ బిడ్డను తల్లి లేని అనాథను చేశా. గుడిలో గుణపందించి నిధిని నా సొంతం చేసుకుంటా. నీలా అడ్డొచ్చిన వాళ్లని అడ్డంగా నరికి చంపుతా. చంపుతా చంపుతా అంటున్నావు. చంపడం నీకొక్కడికే తెలుసురా. నరకడం కత్తికి తెలుసు, తెగ నరకడం నీ చేతికి తెలుసు. కోరుకో బిడ్డ, కోరుకో. నరికి చంపనా, పీక కొరికి చంపనా, మట్టిలో తొక్కి చంపనా? నన్ను చంపుతావా? నేను నరుణ్ణి కాదే, నరరూప రాక్షసుణ్ణి. పంచాక్షరి అంటే ఆడపిల్ల అనుకున్నావురా? పంచభూతాల శక్తి. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు. బిడ్డ, శక్తితో పెట్టుకున్నావురా, చచ్చిపోతావు. నువ్వు చేసిన దుర్మార్గాలతో అపవిత్రమైపోయిన గుడిని బోనాల పండుగ రోజు నిన్ను చంపి నీ రక్తంతోనే శుద్ధి చేస్తా. అసురులను వధింప అంబు ఒక చేత, దుష్టులను సంహరింప దుడ్డు ఒక చేత, కత్తి ఒక చేత, కరవాలం ఒక చేత, శంకు ఒక చేత, చక్రం ఒక చేత పట్టి నన్నెక్కడ చంపావో నిన్ను అక్కడే చంపేస్తా. బిడ్డ, గుడిలో దిగేది గుణపం కాదురా, నీ గుండెల్లో దిగేది త్రిశూలం. త్రిశూలం
పంచాక్షరి రావడం వెళ్ళడం నువ్వు చూసావుగా. పంచాక్షరి ఎప్పుడో చచ్చిందిగా. చచ్చింది ఎలా వస్తుంది? పంచాక్షరి చనిపోయింది, కానీ ఆ దేవత మీద భక్తితో పంచాక్షరి ఆత్మ గుడిని, గుడిలోని నిధిని కాపాడుతుంది. దాని కారణంగా నువ్వు నిధిని తావలేకపోతున్నావు. గుడి చుట్టూ తిరుగుతున్న పంచాక్షరి ఆత్మని మనం గుడిలోనే భూస్థాపితం చెయ్యాలి. అమృత గడియల్లో ఈ ఆత్మ జీవాత్మలో కలిసింది. ఆ పరమాత్మని పిలిచిందా నాశనం, సర్వనాశనమైపోతాం. ఆ అమృత గడియల్ని యమ గడియలుగా చేసి ఆత్మ జీవాత్మని వేరు చేసి ఆ పంచాక్షరి ఆత్మని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆ గుడిలోనే భూస్థాపితం చేస్తా. ఇది నా ఆన. ముందు ఆ జీవాత్మ ఎక్కడుందో కనుక్కొని భూస్థాపితం చేస్తా. ఓ చిన్న సలహా అడుగుదామని వచ్చాం. నా పరిస్థితి ఏమిటో నాకే తెలియని స్థితిలో ఉన్నాను. నేనేం సలహా ఇవ్వగలను? పోయిన ఏడాది బోనాల్లో పంచాక్షరిని పోగొట్టుకున్నాం. గుడి మూతపడింది. మళ్ళీ ఆషాఢ పున్నమి వస్తోంది. ఈ ఏడాది బోనాల విషయం ఏం చేయాలో తోచడం లేదు. పంచాక్షరి పోయిన బాధ నుంచి నేను ఇంకా తేరుకోలేదు. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. దారి తోచనప్పుడు మన సంకల్పాన్ని మించిన మార్గదర్శి మరొకటి లేదు. ఎక్కడ పంచాక్షరి పుట్టి చనిపోయిందో అక్కడే పంచాక్షరి ప్రతిమని ప్రతిష్ఠించి ప్రతి ఇంట్లోనూ ఉన్న ముత్తైదువులంతా పంచాక్షరి దీక్ష తీసుకుని పసుపు ముద్దల్ని పూజించి బోనాలు తీసుకోవాలి. ఆ పసుపు ముద్దల్లో ఉన్న పవిత్రతే మన పంచాక్షరి రూపం. ఆ తల్లి దివ్యాత్మే మనకు దారి దీపం. తలిస్తే పలికే తల్లి ఎలుగెత్తి పిలుద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బాబు శ్రీరామ్, ఏంటి మావయ్య? హనీని తీసుకెళ్లి రేపు మా అన్నయ్య ఇంటి దగ్గర దిగబెట్టరా. ఏమైంది మావయ్య? ఆ, ఎల్లుండి ఆషాఢ పౌర్ణమి. పోయిన బోనాలకు నా పంచాక్షరిని పోగొట్టుకున్నాను. ఈసారి ఈ బోనాలకు మన ఇంట్లో ఏం జరుగుతుందని భయంగా ఉందయ్యా. నానా, మమ్మీకి ఇంకో ఐస్ క్రీమ్ కొందాం. అలాగే. పాపా, మీ అమ్మ ఎక్కడుందమ్మా? మా ఇంట్లోనే. మీ ఇంట్లో ఉందా? ఆ. రేయ్, ఆగరా. నాన్నా, నాన్నా. ఏయ్, నన్ను వదిలు. నన్ను వదిలు. నన్ను వదిలు. ఆగు. ఈ రక్తంతో రాస్తే కాల్చేయి వస్తుంది. నువ్వేం గుబులు పడకు. అన్నా, అన్నా, ఏంద్రా? నువ్వు చెప్పినట్టే పంచాక్షరి కూతురు తీసుకొచ్చానన్నా. రేయ్, ఎందుకురా నా కూతురు ఎత్తుకొచ్చావ్? ఏయ్, నాకు నిజం చెప్పరా. నీ ఇంట్లో ఉన్న ఆ పిల్లెవరో నాకు తెలియాలి. చనిపోయిన నా భార్య గురించి అడగడానికి నువ్వెవర్రా? ఏయ్, నీ పెళ్ళాన్ని చంపింది నేనేరా. ఆత్మ జీవాత్మ ఉన్నాయన్నది ఎంత నిజమో రూపాన్ని పోలిన రూపం ఉండటం కూడా అంతే నిజం. పంచాక్షరి ఆత్మని రప్పిస్తా, అదే రూపంలో ఉన్న జీవాత్మని రప్పిస్తా. ఆపండ్రా పూజ. దేవత లాంటి మన పంచాక్షరిని బలి తీసుకున్న ఈ గుళ్ళో పూజలు చెయ్యొద్దు. పంచాక్షరి చనిపోయిన తర్వాత గుళ్ళో భక్తులు కూడా చనిపోయారు.
ఊరికి అరిష్టం అని గుడిని కూడా మూసేశాం కదా. నిజమేనండి, కానీ ప్రతి ఏడు అమ్మవారికి బోనాలు తెస్తున్నాం. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారమే. ఇదేంది? ప్రతి సంవత్సరము ఈ పండక్కి పంచాక్షరి ఉండేది. ఆ పంచాక్షరికి ప్రతిరూపమే ఈ పసుపు ప్రతిమ. మా సంకల్ప బలంతో పూజలతో ఆ పంచాక్షరిని మళ్ళీ రప్పిస్తాం. పసుపు ముద్దలు చేసి పిలిస్తే పంచాక్షరొస్తదా? గట్లయితే మీకన్నా ఇంకా పెద్ద పసుపు ముద్దలు చేస్తా. సచ్చిన మా అయ్యొస్తాడా? అయ్యా పంచాక్షరి తల్లిని అలా అనద్దు. పంచాక్షరి తల్లి మళ్ళీ నా కడుపును పుట్టచ్చు. పంచాక్షరి మళ్ళీ పుడుతుందా? అది నీ కడుపులో ఉందా? ఏ పంచాక్షరి, నా చేతుల్లో చావడానికి మళ్ళీ పుడుతున్నావా? ఏయ్! పంచాక్షరిని నేనే చంపినా. నా గడ్డొస్తే ఎవరిని వదలా.